వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన రెడాక్స్ రియాక్షన్స్ ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అనే ఒక చాప్టర్ నుంచి రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ నేర్చుకోబోతున్నాం. అవి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్గా మనకి గతంలో మనకి రావడం అనేది జరిగింది, రిపీటెడ్గా రావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. ఒకటి, వాట్ ఈజ్ ఎ రెడాక్స్ రియాక్షన్, గివ్ యాన్ ఎగ్జాంపుల్. రిడాక్స్ చర్య అంటే ఏంటి, ఒక ఉదాహరణ ఇవ్వండి అనేది క్వశ్చన్. దానికి సంబంధించిన డీటెయిల్స్, ద రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాన్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ దట్ ఇన్వాల్వింగ్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ రిడక్షన్ రియాక్షన్. ఒక చర్యలో ఎలక్ట్రాన్లు కోల్పోతే దాన్ని ఆక్సీకరణ చర్యని, అది ఎలక్ట్రాన్ గ్రహిస్తే దాన్ని మనం క్షయకరణ చర్య అని మనం పిలవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ కోల్పోతే ఆక్సీకరణ చర్య, ఎలక్ట్రాన్లు గ్రహిస్తే అది క్షయకరణ చర్య అని మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ద ఓవరాల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్, రిడక్షన్ ఆర్ సింప్లీ రిడాక్స్ రియాక్షన్స్. దాన్ని మనం ఆక్సీకరణ క్షయకరణ చర్య అని, లేకపోతే ఇంకా సింపుల్గా దాన్ని మనం రెడాక్స్ రియాక్షన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రెడాక్స్ అని ఎందుకు పిలవడం జరుగుతుందంటే, రిడక్షన్లో ఆర్ఈడి అలాగే ఆక్సిడేషన్లో ఓఎక్స్ రెండింటిని కలిపితేనే మనకి రిడాక్స్ రియాక్షన్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే, మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, అంటే మెగ్నీషియం ఆక్సిజన్ ప్రెజెన్స్లో లేకపోతే ఎయిర్ ప్రెజెన్స్లో మనకి ఇది కనుక మనకి బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే, బ్రిలియంట్ లైట్ కలర్ని ఇస్తూనే మనకు ఒక సబ్స్టెన్స్ని ఏర్పరుస్తుంది అనమాట, వైట్ కలర్ సబ్స్టెన్స్ని. దాన్ని మనం మెగ్నీషియం ఆక్సైడ్ అని పిలుస్తాం. దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే మెగ్నీషియం దగ్గర 2, ఇక్కడ మెగ్నీషియం దగ్గర 2 వేస్తే మనకి బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే దీన్ని ఇంకొకలాగా కూడా మనం ఇక్కడ దాన్ని రాయొచ్చు. ఆక్సిజన్ దగ్గర కనుక మనం ఆఫ్ వేసినట్లయితే మనకి ఏమవుతుందంటే, ఈ 2 క్యాన్సిల్ అవుతే మనకి అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే రియాక్షన్ మనకి ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇదే రియాక్షన్ తీసుకుని మనం ఇక్కడ ఏది ఆక్సిడైజ్ అయ్యింది, ఏది రెడ్యూస్ అయ్యింది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మెగ్నీషియం ప్లస్ R4 గివ్స్ రైజ్ టు MgO, మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ మనకి అటామిక్ స్టేట్లో మనకు ఉన్నాయి కాబట్టి వెయిట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటి దగ్గర మనకి ఫుల్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేటికి మెగ్నీషియం దగ్గర మనకి +2, అలాగే ఆక్సిజన్ దగ్గర -2 మనం చార్జెస్ అప్లై చేసాం కాబట్టి, అంటే మెగ్నీషియం ఏమవుతుందంటే మనకి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కోల్పోయి ఆక్సిడైజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆక్సిజన్ దగ్గర నుంచి మనకి ఇక్కడికి వెళ్ళేటికి ఏమవుతుందంటే ఇది -2 అయింది కాబట్టి, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ని ఇక్కడ 2 గెయిన్ చేసుకుంది కాబట్టి మనకి దీన్ని ఏమనొచ్చు అంటే రెడ్యూస్ అయింది, రిడక్షన్ రియాక్షన్ గురైనట్టుగా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. లాస్ అయితే ఆక్సిడేషన్, గెయిన్ అయితే మనకి ఇక్కడ రిడక్షన్గా దీన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటంటే, వాట్ ఈజ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, గివ్ ఎగ్జాంపుల్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఉదాహరణ ఇవ్వండి అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ తెలుగులో మనం అసౌస్తవ వియోగ చర్యలు లేకపోతే అననుపాత చర్యలను పిలవడం అనేది జరుగుతుంది అనమాట. దీని డెఫినేషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ ఆర్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. ఇవి ఒక ప్రత్యేకమైన రిడాక్స్ చర్యలుగా దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు ఒక ప్రత్యేకమైనవి ఇవి అని చెప్పొచ్చు. ఎట్లాగా, ఇన్ ఏ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ an element in one oxidation state is simultaneously oxidized and reduced. అంటే ఒక చర్యలో ఒక మూలకం ఏం చేస్తుందంటే, ఒక ఆక్సీకరణ స్థితిలో ఉంటూనే తిరిగి సైమల్టేనియస్గా మనకి అది ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది, అలాగే మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. అయితే దీన్ని మనం ఏమనొచ్చు అంటే, మన ఇక్కడ అనానుపాత చర్య లేకపోతే దీన్ని మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా మన ఇక్కడ దీన్ని మనం చెప్పొచ్చు. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ముఖ్యంగా ద డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ ఎ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రియాక్షన్ వేర్ ఆక్సిజన్ ఎక్స్పీరియన్సెస్ డిస్ప్రపోర్షనేషన్. అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ వియోగ చర్యని ప్రధానంగా మనం ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అన్స్టేబుల్ కాబట్టి అది ఏమవుతుందంటే డికంపోజ్ అవుతుంది అనమాట. సో దీన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా చెప్పొచ్చు. ఇందులో ఆక్సిజన్ అనేది ఏం చేస్తుందంటే అననుపాత చర్య అలాగే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్కి గురవుతున్నట్టుగా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే రియాక్షన్ ఒకసారి చూస్తే మనకి H2O2 గివ్స్ రైజ్ టు H2O + O2. ఇది దీని యొక్క డికంపోజిషన్ రియాక్షను. ఇక్కడ మన ఆక్సిజన్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ఇక్కడ -1, అంటే పెరాక్సైడ్స్లో ఆక్సిజన్కి ఎప్పుడు కూడా దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సూపరాక్సైడ్స్లో అయితే -1/2 గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరైడ్స్లో అయితే +1 +2గా ఉంటుంది. ఇక్కడ మన పెరాక్సైడ్ కాబట్టి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1గా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. అయితే ఇక్కడికి వచ్చేటికి H2O దగ్గరికి వచ్చేటికి దీని ఒక ఆక్సిడేషన్ స్టేటు -2, ఆక్సిజన్కి వచ్చేటప్పటికి 0. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ -1 స్టేట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 0 అయింది కాబట్టి ఆక్సిడైజ్ అయ్యింది. అలాగే -1 స్టేట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడికి వచ్చేటప్పటికి -2 అయింది కాబట్టి
ఇక్కడ రెడ్యూస్ అయినట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒకటే ఆక్సిజన్ ఏమైంది, ఇక్కడ మనకి ఇక్కడ సైమల్టేనియస్ ఒకసారి ఆక్సిడైజ్ అయింది, ఒకసారి రెడ్యూస్ అయింది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కింద దీన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇది రెండు కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో గతంలో మనకి రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్గా దీన్ని మనం గుర్తుపెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వాలి. థ్యాంక్ యూ.